ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇటు తెలంగాణలో ఓట్ల రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఎస్ఐఆర్ పేరుతో ఓటర్ల జాబితాలో భారీ మార్పులు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఢిల్లీ, బెంగాల్లో జరిగిన పరిస్థితులు తెలంగాణలో రిపీట్ కాకూడదు అంటూ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మరి కాంగ్రెస్ ఎస్ఐఆర్ ను ఎలా ఎదుర్కోవాలని చూస్తోంది? ఓటర్ల జాబితాపై ఎందుకింత అప్రమత్తమైంది? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎస్ఐఆర్ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఓటర్ల జాబితా సవరణ పేరుతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను ఉదాహరణగా చూపిస్తూ తెలంగాణలో అలాంటి పరిస్థితులు రానివ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఢిల్లీ, బెంగాల్ ఎన్నికల్లో జరిగినట్లుగా ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని, అదే తరహా విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తోంది. అందుకే ఈసారి ముందుగానే అప్రమత్తమై మొత్తం యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది కాంగ్రెస్. ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ ప్రధానంగా వ్యక్తం చేస్తున్న ఆందోళన ఓటర్ల తొలగింపుల గురించే. నిజమైన ఓటర్ల పేరు అన్యాయంగా తొలగించే ప్రమాదముందని హస్తం భావిస్తోంది. ముఖ్యంగా పేదలు, వలస కార్మికులు, మైనార్టీలు, పట్టణ బస్తీల్లో నివసించే ప్రజల ఓట్లపై ప్రభావం పడే అవకాశముందని ఆ పార్టీ చెబుతోంది. అందుకే బూత్ స్థాయిలోని ప్రతి ఓటర్ను చెక్ చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి అంశాన్ని కేవలం ఎన్నికల ప్రక్రియగా కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణగా చూపిస్తున్నారు. ఢిల్లీ, బెంగాల్ ఎన్నికల్లో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ తెలంగాణలో ముందుగానే అప్రమత్తంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. जो बंगाल में हुआ, जो दिल्ली में हुए, जो उत्तर प्रदेश में हुए, जो बिहार में हुए, वो तेलंगाना में नहीं होने देना बोले तो हम लोग सब इकट्ठा होकर, खड़ा होकर एसआईआर के नाम पे जो लोग अपने ऊपर हमला करने के लिए, हुकूमत चलाने के लिए जो कोशिश कर रहे हैं, सीधा उन लोगों को कुछ नहीं मिल रहा है. यहाँ से टेढ़ी उंगली से निकालने के लिए कोशिश कर रहे हैं. ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ ప్రస్తుతం 3 స్థాయిలో నిఘా పెంచాలని యోచిస్తోంది. ఒకటి బూత్ స్థాయి నిఘా. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను పరిశీలించేందుకు పార్టీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఓటర్ల పేరు తొలగించబడ్డాయా, చిరునామాలు మార్చబడ్డాయా, డూప్లికేట్ ఎంట్రీలు ఉన్నాయా అన్న దానిపై క్షుణ్ణంగా పరిశీలించాలని నాయకత్వం ఆదేశించింది. ఇక ప్రతి నియోజకవర్గంలో పార్టీ నేతలకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. ఇక రెండో స్టేజ్లో ఓటర్ల అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. తమ ఓటు హక్కును ప్రజలు స్వయంగా చెక్ చేసుకోవాలని, జాబితాలో పేరు లేకపోతే వెంటనే సవరణలు చేయించుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ మద్దతుదారులు, గ్రామీణ ప్రాంత ప్రజలు, పట్టణ కార్మిక వర్గాలకు ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని పార్టీ నిర్ణయించింది. ఇక మూడో స్టేజ్లో రాజకీయ పోరాటాన్ని ముమ్మరం చేయబోతుంది. ఇలా 3 దశల్లో ఎస్ఐఆర్ ను సమగ్రంగా ఎదుర్కోవాలని చూస్తోంది. ఓటర్ల జాబితా సవరణను మతపరమైన కోణంలో కాకుండా ప్రజాస్వామ్య హక్కుల అంశంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ భావిస్తుంది. బిఎల్ఓల మరణాల అంశంపై కూడా అధికార పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో పనిచేస్తున్న బూత్ లెవెల్ అధికారులపై ఒత్తిడి పెరిగిందని ఆరోపిస్తుంది. మరణించిన బిఎల్ఓల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, అధికారులపై అనవసర ఒత్తిళ్లు ఉండకూడదని చెబుతుంది. అందుకే ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి రోజువారీ పర్యవేక్షణ చేయాలని నిర్ణయించింది. ఎక్కడైనా అక్రమాలు కనిపిస్తే వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ నాయకత్వం ఆదేశించింది.